ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా హైడ్రా మీదనే ఇటు ప్రతిపక్షాలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైడ్రా కేవలం హైడ్రాను చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం మీద ఇటు ప్రతిపక్షాలు కామెంట్ చేసిన తరుణంలో మీరేమంటారు సార్? హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెర మీద తీసుకొచ్చింది, ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కి చైర్మన్గా, కమిషనర్గా రంగనాథ్ గారు ఉన్నారు. ఇది సామాన్యులకు ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు అంటున్నారు. కేవలం బడాబాబులను పక్కన పెట్టేసి ఎవరైతే సంవత్సరాలు నివాసం ఉంటున్న ఇళ్ళ మీద హైడ్రా తన ప్రతీకారం చూపిస్తుంది అనేది చర్చ. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే సరే, ఇల్లు కొలుగొడుతున్నది వర్షాకాలము కనుక కొంత ప్రజల నుంచి ఇంత వర్షంలో ఎక్కడికి పోతారు అని ఒక సింపతి ఉండొచ్చు. కానీ గత 15-20 ఏళ్ళుగా హైదరాబాదు నగరంలో ఈ భూమి ఎక్కడ ఖాళీ ఉంటే, గుట్టలు చెట్లు ఏది వదలకుండా కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ భూములని ఆక్రమించుకున్నారు. అది మేము స్వయాన హైదరాబాద్లో చూస్తున్నాం. రెండవది చెరువులు, కుంటలు, తర్వాత ఏది ఉన్నా కూడా డ్రైనేజు కాలువల మీద కూడా ఇల్లు కట్టుకున్నారు. నిజానికి ఇది ఎంత దాకా పోయిందంటే మన ట్యాంక్ బండ్లు దగ్గర ఇది దాదాపు 15-20 ఏళ్ళ క్రితము ఇప్పుడు అక్కడ హోటల్ కట్టారు, అటువైపు నుంచి దాన్ని ఆక్రమించి వచ్చారు. నేనే సుప్రీంకోర్టులో పిఐఎల్ వేశాను, అది ఇంకా సుప్రీంకోర్టు ముందే ఉంది. ఆ పిఐలో సుప్రీంకోర్టు స్పష్టంగా మీరు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయకూడదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు రాలేదు. ఈ రియల్ ఎస్టేటు వర్గము, ఈ క్లాస్ ఏదైతే తెలంగాణలో ఇప్పుడు చాలా బలపడిందో, ఆ క్లాసు ప్రభుత్వాలకి, అప్పటి ప్రభుత్వాలకి చాలా దగ్గర పోవడం వలన ఈ ట్యాంక్స్ అన్నీ ఆక్యుపై చేసేసి ఈ బిల్డింగ్లు కట్టారు. అయితే దీంట్లో రెండు జరిగాయి. ఒకటి, ఈ రియల్ ఎస్టేటు క్లాస్ ఏదైతుందో వాళ్ళకి కొన్ని విలువలు, పట్టణ భవిష్యత్తు, మనము హైదరాబాద్లో జీవిస్తే కొంత లివబుల్గా ఉండాలి, పట్టణాన్ని మనం పూర్తిగా డిస్ట్రాయ్ చేయకూడదు అనేటువంటి విలువలు ఏవైతున్నాయో చాలా వరకు లోపించాయి. రియల్ ఎస్టేటు క్లాస్ యొక్క నేచరే ఎలా ఉంటుంది కనుక మేమే చాలా కాలంగా అంటున్నాం, అసలు ఇది చెరువుల్లో, కుంటల్లో వీళ్ళు ఇల్లు కట్టడం ఏంటి, అసలు నీళ్లు నిలబడే చోట ఇల్లు కట్టడం ఏంటి అనేది ఇది చాలా. ఇప్పుడు మీరు ల్యాంకో హిల్స్ అక్కడ నుంచి వెళ్తుంటే చూస్తే ఎక్కడ భూమి ఖాళీ ఉంటుంది, మా ఇంటి దగ్గర కూడా ఎక్కడ కొంత భూమి ఖాళీ ఉంటే బిల్డింగ్ కట్టేస్తున్నారు. అసలు అలా కట్టడానికి వీల్లేదు ఒకటి. రెండవది, కొన్ని చోట్ల అయితే వాళ్ళు 55 ఫ్లోర్స్ దాకా పర్మిషన్ ఇచ్చారు. హైదరాబాద్ నగరం అలాంటి కట్టడాన్ని అది సపోర్ట్ చేయలేదు అసలు. కనుక ఇప్పుడు అది ఒకటి ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ ట్యాంక్స్ ఏదైతే ఆక్యుపై చేసుకున్నారు, ఇది అది ఒక రకంగా ఎంక్రోచ్మెంట్. అట్లే కొంత అతి సంపన్నులు కూడా అయిపోయారు ఈ బిల్డింగ్లు కట్టడము దీంట్లో. కనుక ఒకటి, ఏదో ఒక ప్రభుత్వం ఇంత గట్టిగా చర్య తీసుకోవడం ఏదైతుందో, అంటే మొత్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏం ఆరోపించినాయి, ఇక ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు మాత్రం హైదరాబాద్లో బాగుండాలని కాదు, ఆ పార్టీ అయినా ఈ పార్టీ ఉన్న వాళ్ళందరూ కొంత రియల్ ఎస్టేటు వ్యాపారులే ఉన్నారు. అయితే ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఇలాంటి కట్టడాలు భూములను ఆక్రమించుకొని అధికారం ఉంది కదా అని అధికారులు పర్మిషన్ ఏవి ఇచ్చారు, అక్కడ పొరపాటు జరిగింది. అంటే ఏ అధికారులు అయితే అర్బన్ ప్లానింగ్ కాదని, ల్యాండ్ ఓనర్షిప్ లేకున్నా అక్కడ వెళ్ళి ఇలా కట్టడాలు కట్టడం. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదట మేము కలిసినప్పుడు ఆయనకు చెప్పిన సలహా ఏమిటంటే, ఒకటి, మీరు అగ్రికల్చరు కమిషన్ వేయండి. సిహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు ఇక్కడ, ప్లానింగ్ కమిషన్ మెంబరు, అగ్రికల్చర్ ఎకానమిస్టు. రెండవది, ల్యాండ్ కమిషన్ వేసి హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది, పార్కులు అవి డెవలప్ చేసి హైదరాబాద్కు అందమైన నగరంగా చేయడం కొరకు
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి చైర్మన్గా మీరు వేయండి అంటే అవి రెండు ఆయన చేయలేదు. కనుక ఆ పార్టీలో చాలామంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అని, మెడికల్ కాలేజ్, యూనివర్సిటీస్ అని భూమి ఎక్కడ దొరికితే అక్కడ ఆక్రమణలు జరిగాయి. కనుక ఈ ప్రభుత్వం వచ్చింది. కనుక ఈ ప్రభుత్వము కారణం ఏదైనా కూడా, ఏ ప్రభుత్వమైనా ఇట్లా అంటే చట్టం కాకుండా అధికారం ఉంది కదా అని ఒక పట్టణంలో భూములని ఆక్రమించుకొని అవుతుందో అది నా దృష్టిలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అభివృద్ధి జరగకూడదనేది, ఆగిపోవాలి అనేది. అయితే ఈ సంపన్నులు, తర్వాత రియల్ ఎస్టేట్ ఓనర్సు, ఈ బిల్డింగ్ కట్టేవాళ్ళు, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన వాళ్ళు, వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి కొందరు మధ్యతరగతి వాళ్ళు కూడా కొంత భూములు కొన్నారు అక్కడ. మధ్యతరగతి కొంత పేదవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. ప్రతి చోట పెద్ద కాలనీ ఉన్నప్పుడు పేదవాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంచెము స్థలం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో పనిచేసేవాళ్ళు, కూరగాయలు, చిన్న చిన్న పనులు చేసి. కనుక మీరు ఎక్కడ చూసినా ఒక పెద్ద అతి సంపన్నులు ఉంటారు, కొంచెం మధ్యతరగతి ఉంటుంది, ఇక మూడోది ఈ చిన్నవాళ్ళు ఉంటారు. కనుక ఈ పెద్దవాళ్ళ బిల్డింగులు కూలగొట్టేటువంటి క్రమంలో వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళు కాస్త నమ్మి ఏదో ఇక ఉంది కదా, వీళ్ళకి పర్మిషన్ ఉంది కదా అని వాళ్ళకు చూసి తీసుకుంటారు. అక్కడ బహుశా ప్రభుత్వము ముందు వీళ్ళని కాస్త ఈ చిన్న పేదవాళ్ళు, కొత్త మధ్యతరగతికి ఎట్లా వీళ్ళు ఆల్టర్నేటివ్ ఏమిటి, వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయం ఏమిటి, వీళ్ళు ఎక్కడ పోతారు అనేది గవర్నమెంట్ కొంత ఆలోచించి వాళ్ళకి కనీసము చేసి, పెద్ద వాళ్ళు అతి సంపన్నులు వీళ్ళు బిల్డింగ్ కొనుక్కొట్టినా వాళ్ళకి వేరే ఉంటాయి, వాళ్ళు ఇక్కడ ఏమి ఉండరు, ఇన్స్టిట్యూషన్ అవి కట్టుకున్నారు. కనుక ఈ హైదరాబాద్ నగరం ఇంకా ముందు ఇలా పూర్తిగా ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా అక్కడ పడితే ఇల్లు కట్టడం అనేది హైదరాబాద్ నగరం లివబుల్, కనీసం ఇక్కడ జీవించవచ్చు అనేటువంటి ఒక అందమైన నగరంగా తయారు చేయాలంటే ఇదైతే ఇలాంటి ఆక్రమణలు ఏవైతుందో వాటిని ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కనుక నేను అనుకోవడము దీంట్లో ఒక పాజిటివ్ అంశం ఉంది, రెండవది నెగిటివ్ అంశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువగా విమర్శించకపోవడానికంటే వాళ్ళ కాలంలో ఇలాంటి ఆక్యుపేషన్ చాలా జరిగింది. సరే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చేస్తారంటే అది ఏం లేదు, వాళ్ళ సామాజిక పునాది కూడా వీళ్ళే. ఎందుకంటే రాజకీయ నాయకులు అక్కడి నుంచి అక్కడ పోతున్నారు కదా. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా హైదరాబాద్ నగరం యొక్క విషాదం ఏంటంటే ఇక్కడ విపరీతంగా ప్రభుత్వ భూమి ఉన్నది. నిజాం కాలం నుంచి సర్ఫే ఖాస్ అని దాదాపు ఒక 20 కిలోమీటర్ రేడియస్లో దాదాపు అంత ప్రభుత్వ భూమి ఉంటే, కొందరు యాదవులు, కొందరు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఈ పాల వ్యాపారం, కొన్ని చోట్ల వాళ్ళకి భూమి ఉంటే ఉండొచ్చు. కానీ నిజానికి అసలు హైదరాబాద్ నగరం భూమి చాలా భూమి ఉంది. అందుకని మొదట 50, 60, 70 దాకా చాలా పబ్లిక్ అండర్టేకింగ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు బిహెచ్ఎల్ తీసుకున్నా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకున్నా, ఆర్ఆర్ ల్యాబ్ తీసుకున్నా, లేకపోతే డిఫెన్స్ ల్యాబ్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వ భూమి ఉండడం. అక్కడ నుంచి ఆ ప్రభుత్వ భూమిని పబ్లిక్ అండర్టేకింగ్స్, పబ్లిక్ పర్పస్కు ఇచ్చే దగ్గర నుంచి క్రమక్రమంగా ఈ ప్రైవేటు ఆక్యుపేషను, తర్వాత ఒక రిచ్ క్లాసు ఎమర్జ్ కావడము తెలంగాణలో. ఈ క్లాస్ కూడా కొంత తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు ల్యాంకో హిల్స్ అంతా ఆయన ల్యాంకో రాజగోపాల్ వాళ్ళది. కనుక వాళ్ళు ఇక్కడ కొంత ఆక్యుపై చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు కాలంలో తెలుగుదేశం పార్టీ కొంత చోట్ల ఆక్యుపై చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళ సోషల్ బేస్ను వాళ్ళు ఆక్యుపై చేసుకుని మొదలుపెట్టారు. కనుక దీనికి ఒకటే నేను అనుకోవడం ఏంటంటే, కాస్త పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయాన్ని కల్పించి ముందు అక్కడ షిఫ్ట్ చేసి, వాళ్ళు మధ్యతరగతికి ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పట్టాలు అవి చూపించి ఇల్లు కట్టారు కాబట్టి కొనుక్కున్నారు. కనుక ఆ వర్గం కూడా కొంత దెబ్బతింది. కానీ ఈ పెద్ద వాళ్ళ ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో అవి కూలగొట్టడము నిజంగా హైదరాబాద్లో అంత అపోజిషన్ లేదు. ప్రతిపక్ష పార్టీ చేసినంత అపోజిషను అప్రోడ్ ఏం లేదు. ఎందుకు లేదంటే చాలామంది ఫీల్ అవుతున్నారు, ఇటు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు, ఎట్లా పడితే ఇళ్ళు కడుతున్నారు, ఎన్నో ఫ్లోర్స్ అంటేనే కడుతున్నారు. ఆ కార్పొరేషను వాళ్ళు, ఇంజనీర్లు, ఆ మున్సిపల్, అర్బన్ ప్లానింగు, వీళ్ళు కొందరు కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు దొరుకుతున్నాయి.
కార్పొరేషన్లో పనిచేయ అవంతా ఈ వీళ్ళు డబ్బులు తీసుకొని చేసింది. కనుక అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో ఏ అధికారి కూడా మనము తప్పుడుగా ఒకవేళ మనము అనుమతిస్తే రేపు మన మీద చర్య ఉంటుంది అని ఒక భయం ఏదైతుందో అదొకటి మనము క్రియేట్ చేయగలగాలి. రెండవది మధ్యతరగతికి ఏమైనా కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వగలరని ఆలోచించాలి. పేదవాళ్ళకి అయితే తప్పకుండా కొంత ప్రత్యామ్నాయం ఇళ్ళు కట్టి ఇస్తే నా దృష్టిలో ఇక హైదరాబాద్ నగరము ఇలాంటి అంటే ఏమి ప్లాన్ లేకుండా ఇబ్బడిగా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది ఆపడం అనేది అయితే ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్ దృష్ట్యా అవసరమని అనుకుంటున్నాను.